రాష్ట్రంలో కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ హైకమాండ్ అనుమతిచ్చింది. మొత్తం 6 ఖాళీల భర్తీకి ఈ నెల 31న లేదా ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టనున్నారు హస్తం నేతలు. మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6 ఖాళీల భర్తీపై సుదీర్ఘ కసరత్తు చేసిన అధిష్టానం ఈ నెల 31న లేదంటే ఏప్రిల్ 3న విస్తరణ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 6 5 మంత్రి పదవులపై క్లారిటీకి వచ్చింది. బీసీకి 2, రెడ్డికి 1, ఎస్సీకి 1 కేటాయించినట్లు తెలుస్తోంది. బీసీలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రెండో బీసీ రేసులో ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డి కోటాలో రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి పేర్లు ఖరారైనట్లు సమాచారం. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ పరిధిలోని 90 ఎకరాల ప్రభుత్వ భూమిపై స్పందించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 90 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపించారు. అక్రమంగా పట్టా పొందిన 90 ఎకరాల భూములను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. బాధ్యులైన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు జీవన్ రెడ్డి. నర్సింగాపూర్ రెవెన్యూ పరిధిలో ఏదైతుందో ప్రభుత్వ భూములు, రెవెన్యూ ల్యాండ్స్, సర్వే నెంబర్ 437, సర్వే నెంబర్ 251 ప్రధానంగా ఇవి గతంలో రెవెన్యూ అధికారులతో కుమ్ముక్కై మరి రెవెన్యూ రికార్డులో అప్పటి ధరని ఆసరా చేసుకొని అనర్హుల పేరిట నమోదు కాబడటం గమనించి నేను జిల్లా కలెక్టర్ గారిని 2 సర్వే నెంబర్లకు సంబంధించి వివరాలు కోవడం జరిగింది. రెవెన్యూ రికార్డులో ఎవరి పేరు నమోదు చేయబడి ఉన్నది అని నేను అప్పటి జిల్లా కలెక్టర్ గారిని 18/1/2024కు విజ్ఞప్తి చేసి వివరాలు కోవడం జరిగింది. ఇప్పుడు 437 మనకు ఉత్తర్వులు జారీ చేసిండు. ఐ థింక్ రెవెన్యూ టుడే దే ఆర్ హోల్డింగ్ పంచనామా అండ్ టేకింగ్ పొజిషన్. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆదేశాలతో దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఏడాది పాటు ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. వచ్చే నెల 2 నుంచి మొదటి విడత మండలాల్లో భారీగా పాదయాత్రలు, రిలే దీక్ష చేపడతామన్నారు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి. ఈ రోజు ఖైరతాబాద్ జిల్లాకి సంబంధించి సన్నాహక సమావేశాలు అన్ని నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతోటి, దాని పరిధిలో ఉన్న ఎమ్మెల్సీలతోటి, కార్పొరేషన్ చైర్మన్లతోటి అందరినీ కూడా పిలిచి మీటింగ్ కండక్ట్ చేసి ఏ రకంగా ప్రజల్లోకి మన రాజ్యాంగాన్ని, అదేవిధంగా అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తిని, దానితో పాటు గాంధీ ఐడియాలజీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, ఏ విధంగా రిలే పాదయాత్ర చేయాలని చెప్పి ఈ మీటింగ్లో వివరించడం జరిగింది. తప్పనిసరిగా దీని పరిధిలో ఉన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, ఇక్కడ ఉన్న పార్టీ శ్రేణులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని 2వ తారీఖుకి ప్రారంభించి విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. బీదల హక్కులు సాధించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందున్నారని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దళితుల కోసమే అంబేద్కర్ రిజర్వేషన్లు తెచ్చారన్నారు. హైదరాబాద్ కుకట్పల్లి పరిధిలోని దయార్గూడలో పర్యటించారు వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ గారు బీద ప్రజలకు హక్కులు సాధించడంలో ముందున్నారు. అందరు దళితులకు, వెనుకబడిన వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం ఇప్పించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎప్పుడు కూడా దేనికి భయపడలేదు. ఏది ఏమున్నా కానీ ముందుండి కొట్లాడేవారు. హక్కులు సాధించడంలో ఎంత పెద్ద పోస్టులు వారికి ఆఫర్ ఇచ్చినా కానీ వారు దళితులను కాపాడుకోవాలి, దళితులను ఎదగాలి అని చెప్పి వారు రిజర్వేషన్స్ తీసుకురావడంలో, దళితులకు ఒక భరోసా ఇప్పించడంలో, దళితులకు అరే మనం కూడా వేరేళ్ళతో సమానంగా ఉన్నాము, మనకు ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చారో ఈరోజు మనందరిలో వారిని ఆలోచించుకొని వారి స్ఫూర్తితోనే మనం అందరం ముందుకు వెళ్తున్నాము. సోషల్ మీడియాలో కొందరు కోతి రాములు ఉన్నారన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వారి వ్యవహారం ఉందని విమర్శించారు. ఆ కోతి రాముడు ఎవరో సందర్భం వచ్చినప్పుడు చెప్తానన్నారు. గతంలో వాళ్లకు లీక్ల అలవాటు ఉందని చిట్ చాట్ లో చెప్పారు వేముల. లీక్లు ఇష్టపడి పల్లి బఠానీలకు పేపర్లు అమ్ముకుంటారని చెప్పారు. చదువుకునే విద్యార్థుల జీవితాలను పల్లి బఠానీలకు అమ్ముకున్నారని మండిపడ్డారు వేముల వీరేశం.